అదే అసలు నీ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? అనయా ఇప్పుడు నాకు రోజుకి 150 మంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు నాకు రోజుకి 150 కాల్స్ వస్తాయండి. ఇప్పుడు నాకు 150 మంది గురించి నేను తెలుసుకుంటా ఉంటాను. నాకు వేరే పని నెంబర్ వన్ అనయా, నేను కాదని అనట్లా అనయా, నా మాట అనయా. దేవుళ్ళ గురించి నీ దేవుడు ఇప్పుడు నాకు ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఓకే, నేను ఆంజనేయ ప్రసన్న ఒకసారి జై శ్రీ ఆంజనేయమను అన్నా, ఒకసారి జై శ్రీరాంజనేయమను అన్నా. నేను చెప్పేదేనన్నా, జై శ్రీరామ్ అనొచ్చు. ఒక్కసారి అన్నయ్యా, జై శ్రీ ఆంజనేయమను. జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నేను చిన్న తిరుపతి దగ్గర మాది. నేను వెంకన్న బాబు గుడికి వెళ్తాను. ఇక్కడే వెంకన్న బాబు దర్శనం చేసుకుంటాను. అసలు ఎందుకు ఫోన్ చేసినా చెప్పయ్యా, నువ్వు ఏ దేవుడిని దర్శించుకుంటావు అని చెప్పి నేను అడగట్లేదు. ఎందుకు ఫోన్ చేసినా? ఓకే, నేను అనేది ఏంటంటే నేను వాగడంటే ఒక సంవత్సరం క్రితం కూడా బీభత్సంగా తాగి అందరినీ గౌరవం లేకుండా మాట్లాడి తిట్టి రోడ్లాడు తిరిగినటువంటి జులాయిని నేను. ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయింది, తాగటం మానేసాను. ఒకళ్ళని మనం అనటం వల్ల అది మనకు శాపం అవుతుందని నాకు బుద్ధి వచ్చింది. అంటే దేవుళ్ళ గురించి పక్కన పెట్టాను, నేను ఏ దేవుడిని నమ్మను. ఓకే, నాకు దేవుళ్ళ గురించి ఇట్లాంటి సాక్ష్యమే ఇంకొకటి ఉందండి. అంటే మా ఫ్రెండ్ రాజు గౌరవ్ ఒకప్పుడు భయంకరమైన తాకుపోతాడు. ఆయన సాక్ష్యం ఇలా సాక్ష్యం విని తర్వాత మీ సాక్ష్యం మీరు కంటిన్యూ అవుతుంది. మీ సాక్ష్యం చెప్పండి, మధ్యలో జాయిన్ అవుతారు సార్. మీ సాక్ష్యం చెప్పండి, తర్వాత నా సాక్ష్యం చెప్తాను. ఓకే అన్నయ్య, దేవుడి గురించి పొగుడుకోవటం మానేసి దేవుడి గురించి అసలు మీ సాక్ష్యం చెప్పండి. మీరు భయంకరమైన తాగుబోతూ మనం అన్యాయంగా ఆల్ని అందరినీ రోడ్ల మీద మనం తిట్టుకుంటా రోడ్ల మీద తిట్టడం వల్ల బాబు కాదు. ఇప్పుడు నేను నా సాక్ష్యం కూడా వినాలి. ఇప్పుడు నువ్వు సలహా చెప్పొద్దు, నీకేం జరిగిందో నీ జీవితంలో చెప్తే అది నాకు పనికి వస్తుందో రాదో నేను తీసుకుంటాను, సరేనా? ఇప్పుడు నీ జీవితంలో ఏం జరిగిందో నాకు చెప్పు, నేను వింటాను. నా సాక్ష్యం కూడా వినాలి తమ్ముడు నువ్వు. అలా కాదన్నయ్య, ఇప్పుడు దేవుళ్ళు అనేవాళ్ళు అసలు ఎక్కడ ఉండారు అనేది కనపడరు. అవును, వాళ్ళ గురించి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా తమ్ముడు? చచ్చిపోయారా? మీ అమ్మగారు ఉన్నారా? మా అమ్మగారు లేరు, నాకు ఫ్యామిలీ లేరు, నేను ఒక్కనే నాన్నయ్య. ఎట్లా పుట్టావు తమ్ముడు మరి? నేనన్నయ్య అదే నేను నేర్చుకోమంటున్నా. నేను కాదు అదే నాకు బాబు తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషం నన్ను చెప్పని. ఇప్పుడు ఎలా పుట్టావంటే మీ అమ్మగారు మీ నాన్న పేరు చెప్పమంటున్నాను, నేనేమని తప్పు మాట్లాడలే. మీ అమ్మగారు మీ నాన్నగారి పేరు చెప్పు అని అర్థం అక్కడ. అనయా నువ్వు ఎలా పుట్టావంటే అనయా అది మరి తప్పే. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నేను తమ్ముడు నేను అన్న దాంట్లో తప్పేమి లేదు. నువ్వు ఎలా పుట్టావు అని అడిగా. దేవుడితో ఇప్పుడు యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఇంకొకటి ద్వారా పుడతాడు, టెస్ట్ బేబీ ద్వారా పుడతారు, అనాథలు ఉంటారు. తమ్ముడు ఇను నా ప్రశ్న, నువ్వు శాంతం వినా లోతుగా. నా ప్రశ్న వింటే నీకు అర్థమైంది. వితండవాదం చేసావు నేను చేస్తాను, అది కాదు. నా ప్రశ్న విను. నువ్వు ఎలా పుట్టావంటే అనాథగా పుట్టావా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా పుట్టావా? పుట్టిన మీ తల్లిదండ్రులు చచ్చిపోయారు, ఈ వివరణ చెప్పు. అనయా నువ్వు ఎలా పుట్టావని అన్న అసలు అది ఏంటని. అది నేను మా అమ్మగారు జంతు 10 సంవత్సరాలు అవుతుంది. మనేది బాక క్షీణించిపోతే నువ్వు మళ్ళీ ఎలా పుట్టావని అడుగుతావేంట? తప్పేముంది దాంట్లో? నాకు తప్పేం అనిపించలేదు. నువ్వు ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు కాదు, మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు. నువ్వు ఎలా పుట్టుంటే అమ్మ నాన్న ద్వారా పుట్టే మా అమ్మగారి పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది అని చెప్తా. నీకు అమ్మా నాన్న లేరంటే, బంధువులు లేరంటే, ఎవరు లేరంటే మరి నువ్వు ఎలా పుట్టావో నాకెట్లా తెలుస్తుంది? పుట్టినవాడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అదేంటి మీ నాన్నగారి పేరేంటి? అనయా నా ఫోన్ లో డీటెయిల్ మొత్తం అసలు. తమ్ముడు మీ నాన్నగారి పేరు చెప్పు తమ్ముడు. మరి మా నాన్నగారు తండ్రి పేరు చెప్పుకోవడం మనకు గర్వం. మీ అమ్మగారు మీ నాన్నగారి పేరు చెప్పు. అనయా నేను అనయా అని పిలుస్తున్నా. నేను తమ్ముడు అని పిలిచాను. మీ నాన్నగారి పేరు చెప్పు తమ్ముడు, నేనేం తప్పు మాట్లాడలేదు. నాన్నగారి పేరు చెప్తానా? నాన్నగారి పేరు సూర్యప్రకాష్. శభాష్, సూపర్ తమ్ముడు. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు మార్తా. సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పు తమ్ముడు, అసలు నువ్వు ఎందుకు కాల్ చేసినావు? కాదన్నయ్య, దేవుళ్ళ గురించి పక్కన పెట్టేస్తే నేను ఈ రోజు కూడా పూజ చేస్తా. నేను అనేది ఏంటంటే మేమందరూ కలిసి క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మేమందరూ కలిసే తిరుగుతాం. అసలు ఎక్సలెంట్ తమ్ముడు, సూపర్ 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 తమ్ముడు. తమ్ముడు అనుకుంటా, అన్నయ్య అంటే అన్నయ్య అనుకుంటా. తమ్ముడు సూపర్ తమ్ముడు, నువ్వు అసలు ఉండాల్సినోడివి. చెప్పు. కలిసి తిరుగుతాం. సూపర్. ఏది ముస్లిమ్స్ కూడా ఉన్నారు తమ్ముడు నీకు ఫ్రెండ్స్? అందరూ ఉన్నారు అన్నయ్య. ముస్లిమ్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, మొత్తం అందరితో కలిసి తిరుగుతానని. కానీ తమ్ముడు నాదొక చిన్న రిక్వెస్ట్ తమ్ముడు. నువ్వు మసీద్కి వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేసి వస్తావు వాళ్ళ అల్లాకి? నేను ఎక్కడికైనా వస్తాను. మరి అదే ఉండి ఆగాగు ఒకడు ఆగు. నువ్వు వెళ్తావు కదా?
వెళ్తా. ఒక ముస్లిం తీసుకొచ్చి ఒక క్రిస్టియన్ తీసుకొచ్చి గుడిలో దండం పెట్టించు, నువ్వు మొగడు అని ఒప్పుకుంటా, నువ్వు కరెక్ట్ గా మీ అమ్మ మీ నాన్నకి పుట్టావని చెప్పి మీ అమ్మ నాన్నకి నువ్వు కరెక్ట్ గా పుట్టావు. ఒక ముస్లింని ఒక క్రిస్టియన్ తీసుకొని వెళ్ళి గుడిలో వెళ్ళి దండం పెట్టి బొట్టు పెట్టించు, నువ్వు కరెక్ట్ గా మీ అమ్మ నాన్నకి పుట్టావు నేను ఒప్పుకుంటాను. లేదా నువ్వు సంకర జాతి వాడు నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు తమ్ముడు అన్న, అందుకే రెస్పెక్టివ్ మాట్లాడా. నువ్వు నన్ను ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడతాం కాదు, నేను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు చర్చికి వెళ్తావు, మసీదుకి వెళ్తావు, నువ్వు మసీదుకి మసీదుకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి వస్తావు, అల్లాహు అక్బర్ అంటావు. చర్చికి వెళ్ళి జై యేసయ్య జైస రక్తమే జయమంటావు. నేను అదే అడుగుతున్నా, ఒక ముస్లిం ని క్రిస్టియన్ ని నీ ఇంటి దేవుడి గుడికి తీసుకొచ్చి బొట్టు పెట్టించి దండం పెట్టించు, నువ్వు సక్రమంగా పుట్టలేదా, నువ్వు సక్రమంగా పుట్టలేదని నేను చెప్తాను. నా ప్రశ్న అర్థమైందా అర్థం కాలేదా? నేను నన్ను వెళ్ళమన్నావు, నేను వెళ్తానన్నయ్య, వెళ్ళగలను. మరి వేరే వాళ్ళని నేను ఎక్కడికి నడిపించగలను? ఎందుకు నడిపించకూడదు? మరి నీ ఫ్రెండ్ వాడి మాటను విన్నప్పుడు నీ మాట వాడిండా? అన్నా మేము మనుషులం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను భార్యాభర్తలు ఇద్దరు కలిపి చేస్తేనే పిల్లలు పుడతారు. లేదు నాకు నేను కూర్చొని కొట్టుకుంటానంటే పిల్లలు పుట్టరు తమ్ముడు. అలానే నువ్వు వాడి మతాన్ని వాడి గౌరవించిన వాడు నీ మతాన్ని ఎందుకు గౌరవించడు? గౌరవిస్తాడు. మరి నువ్వు అను, ఇప్పుడు ఒక మాటను జయ్యాలి. ఇప్పుడు ఒక నిమిషం, అల్లాహు అక్బర్ అంటే అల్లా మాత్రమే దేవుడను. అసలు బూతులు మాట్లాడతావేంటన్నా నువ్వు? బూతులేని తమ్ముడు, బైబుల్లో ఖురాన్లో 2 ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడాను. ఒక మాట చెప్తా ఇందాక, నేను దేవుడి గురించి పక్కన పెట్టి అసలు దేవుళ్ళు ఎవరన్నా? దేవుడు లేరు, ఎవరో లేరు. లేనా? మాకు దేవుళ్ళు ఎవరు? అమ్మా నాన్న దేవుళ్ళే. శబాష్, నేనే కాదనిలేదే దానికి. నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి చెప్పావు నాకు. నేను ఒకటి చెప్తా, నేను గుడికి వెళ్ళేవాడు హిందువు, మసీదుకి వెళ్ళేవాడు ముస్లిము, క్రిస్టియన్కి వెళ్ళేవాడు క్రిస్టియను, ఏది చర్చికి వెళ్ళేవాడు క్రిస్టియను, మూడింటికి వెళ్ళేవాడు సంకర జాతి నా కొడుకు నా దృష్టిలో. అవన్నీ నాకెందుకన్నా తీర్పు తీర్చుకోవటం? మరి నువ్వే సంకర జాతి నా కొడుకు అంటున్నా, నీకు అర్థం కాలేదు ఇంకా. నువ్వు సంకర జాతి నా కొడుకు కాబట్టి మూడింటికి వెళ్తావు. వాడు నిజమైన క్రైస్తవుడు ముస్లిం కాబట్టి వాడు ఏ గుడికి రాడు, వాడు ఏ గుడికి రాడు. ఆ క్రిస్టియన్ గాని ముస్లిం గాని సంకర జాతి నా కొడుకు అంటే వాళ్ళు కాదు, నువ్వే సంకర జాతి నా కొడుకువే. అర్థమైందా? భోజనం పెడతారు తమ్ముడు, నేను అదే చెప్తున్నా. భోజనం పెడతారు, చక్కగా కట్టు కడతారు. నువ్వు మంచి ఆపద టైంలో ఉన్నప్పుడు నువ్వు యేసుని నమ్ముకో, మొత్తం కష్టాలు పోతాయని చెప్తారు నీకు. అర్థమైందా? ఎందుకు కలిగేటట్టు చేస్తారు వాళ్ళు, కలిగేటట్టు చేస్తారు తమ్ముడు, కలిగేటట్టు చేస్తారు. ఇప్పుడు నేను కాదు, నువ్వు సంకర జాతి మనిషివా, నిజమైన నికాసైన మనిషివా చెప్పు నాకు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వు. నేనైతే నికాసైన మనిషిని. నువ్వు సంకర జాతి వాడు నేను అన్నాను ఆల్రెడీ. మరి సంకర జాతి అంటే ఏంటి తమ్ముడు? ఒక నిమిషం సంకర జాతి అంటే బూత్ కాదు తమ్ముడు. నువ్వు తప్పు మాట్లాడుకుంటున్నావు. సంకర జాతి అంటే బూతు కాదు. అది అంటే ఒక యాపిల్ పండు ఉంది తమ్ముడు, దాన్ని తీసుకెళ్లి రేగి పండుతో సంపర్కం చేస్తే సంకర జాతి కాయ అంటారు. ఎందుకంటే యాపిల్ లాగా ఉంది యాపిల్ అంటారు, రేగి పండు లాగా ఉంటే రేగి పండు అంటారు. 2 కలిపితే సంకర జాతి అంటారు. అలానే నువ్వు 3 మతాలను కలుపుకున్నావు కాబట్టి సంకర జాతి అన్న, దీంట్లో తప్పే ఉంది దాంట్లో. వాడు ముస్లిం అయ్యాడు కరెక్ట్ గా తమ్ముడు, ముస్లిం లా కరెక్ట్ గా ఉన్నాడు, క్రిస్టియన్ లా కరెక్ట్ గా ఉన్నాడు. వాడు సంకర జాతి కాదు, నువ్వు సంకర జాతి వాడు. దాంట్లో తప్పే ఉంది నేను దాంట్లో. మనిషి ఎంతకాలం, నేను హాస్పిటల్ చావులోకి వెళ్ళి చావును చూసి వచ్చా. ఎంతకాలం నువ్వు చూడు తమ్ముడు, నువ్వు అంటే నీకు ఎవడు బతికిచ్చాడు? మీ ఫ్రెండ్స్ బతికిచ్చారా, డాక్టర్ బతికించాడా? అధ్యక్ష గారు కూడా వచ్చారు, తన సాక్ష్యం కూడా ఈ తమ్ముడికి చెప్తారు. చెప్పండి ప్రైజ్ లాట్ అయ్యారు, ఎలా ఉన్నారు అయ్యారు? బాగున్నాను అయ్యారు, ప్రైజ్ లాట్ అయ్యారు. చాలా సంతోషం అయ్యా మీరు వచ్చినందుకు. నాకు ఇప్పటిదాకా ఇతను ఏమంటున్నాడంటే 3 మతాలు కూడా సమానం అన్నాడు. అంటే నాకు తెలిసిన డౌట్ నేను ప్రశ్నించాయా, మీరు క్రైస్తవులు కదా, మీ సాక్ష్యం చెప్పండి ఒకటి వింటాను నేను కూడా. ప్రైజ్ లాట్ అయ్యారు, ప్రైజ్ లాట్. యేసయ్యకే మహిమ కలుగాక, యేసు రక్తము జయము. మాట్లాడండి అయ్యారు. అయ్యారు అతను మాట్లాడే అతని పేరేంటి అయ్యారు? ఏదో చెప్పాడండి. రోడ్లమ్మడి తిరిగేవాడిని, ఎదుటి మనిషిని గౌరవించడం. అయ్యారు మీరు రోడ్లమ్మడి తిరిగేవాళ్ళు అయ్యారు, నేనైతే రోడ్లు పట్టుకుని తిరిగేవాడిని అయ్యారు. దేవుళ్ళ గురించి అయ్యారు ప్రైజ్ లాట్ అయ్యారు వినండి అయ్యారు. ఆ మాటలు వద్దన్న, నువ్వు యూట్యూబ్ లో కొట్టుకో, ఎక్కడ నా పేరు అయ్యారు. నమస్కారం అయ్యారు. మేము సంకర జాతి నా కొడుకులు అయ్యగారు అంటామండి. మేము సంకర జాతి నా కొడుకులు అయ్యగారు అంటాం, మా అలవాటు అది.
ప్రైజ్ లాట్ అయ్యారు, మాట్లాడండి అయ్యారు. అయ్యగారు నేను ఒకప్పుడు అయ్యారు భయంకరమైన విగ్రహారాధికుండా అయ్యారు. అబ్బా అయ్యా, భయంకరమైన విగ్రహారాధికుండా అయ్యారు. చెట్టుకి పుట్టకి దేనికి పడితే దానికి మొక్కునేవాడిని అయ్యారు. పచ్చి తాగుబోతుని తిరుగుబోతుని అయ్యారు. చిలకూరుపేటలో శాలేం రాజు గారి చర్చిని చూసారు అయ్యారు. అక్కడ అంతకుముందు అన్ని లంజల కొంపలు ఉండే అయ్యారు. అమ్మా ఆ లంజల దగ్గరికి ప్రతి రోజు వెళ్ళేవాడిని అయ్యారు. అంటే అధ్యక్ష గారు ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా రన్ అవుతుంది, ఇప్పుడు కూడా డైలీ ఉంది, ఇప్పుడు కూడా అక్కడ ఉందండి. ఉందండి. అయ్యారు నా సాక్షి వినండి అయ్యారు. క్రైస్తవుడు గారు వినండి అయ్యారు, చెప్పండి అయ్యారు, మీ సాక్ష్యం చెప్పండి. సాతాను అడ్డుపడుతున్నాడు, క్రైస్తవుడు సాతాను అడ్డుపడుతుంది అయ్యారు. సాతానా వెళ్ళిపో, మంటలు ఎప్పుడైనా ఇప్పుడు అదే బాబు అయ్యా నా సాక్ష్యం చెప్పడం తప్ప అయ్యా అనే ఆ దేవుళ్ళ గురించి పక్కన పెట్టాలి, ఆ దేవుళ్ళ గురించి మనుషులు దెబ్బలాడుకోవడం ఏంటనే నాకు అర్థం కాదు. అవును, కరెక్ట్ తమ్ముడు పక్కన పెట్టే మనిషికి మనిషి మానవత్వం ఏమైందనే అని అడుగుతున్నానే. మరి క్రైస్తవుల్లో మానవత్వం లేదు కదా తమ్ముడు. ఏదనే ఎవరు క్రైస్తవుడు చెప్పు నాకు. చెప్పమంటా, వింటావా చెప్తాను, వింటావా? మరి నేను చెప్తాను, వింటావా? క్రైస్తవుడు అర్థం తెలుసా? నేను నాకు కాదు, నువ్వు కాదు బాబు. క్రైస్తవుడు అంటే చచ్చిపోయినోడితో సమానం. క్రైస్తవుడు అంటే చచ్చిపోయినోడితో సమానం. అంటే మరి ముస్లిం అంటే కదా, మరి ముస్లిం అంటే అన్నా ఎవరైనా సరే ఒక సాటి మనిషిని మనం ఎప్పుడు గౌరవించే రీతిలో ఉండాలన్నా. అదే బాబు, మేము క్రైస్తవులు గౌరవించరు కదా అంటున్నాము. మేము అన్నా గౌరవించకపోతే మేము అనేక మంది ఉన్నాం, అందరూ కలిసే ఉంటాం. వాళ్ళే ఇప్పుడు క్రిస్టియన్స్ మాకు సాక్ష్యం ఇస్తారు, ముస్లింస్ సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు నువ్వు కాదయ్యా నేను చెప్పేది నయ్యా బాబు. నేను నీతో గొడవ పట్టడానికి, నిన్ను తిట్టడానికి ఏదో నీ మీద చెప్పేది అదిగో. నువ్వు అదే ఇట్లా మధ్యలో మాట్లాడితే ఇప్పుడు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడితే ఒక 2 నిమిషాలు నువ్వు మాట్లాడు, సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు చెప్పిన దానికి నువ్వు కట్టుబడి ఉండట్లేదు కదా. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు హిందువుల దగ్గర, ఇప్పుడు హిందువులు అనే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు రకరకాల దేవతల్ని పూజిస్తారు, వాళ్ళు ప్రతి తల్లిని, గురువుని, తర్వాత చెట్టుని, పుట్టని అన్నిట్లో కూడా వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు. ఉన్న ఒక పరమాత్మనే అన్ని రూపాల్లో, రకరకాల రూపాల్లో దర్శించుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. ఈ క్రైస్తవులు అనే వాళ్ళు చెప్పేది ఇదిగో, ఆవేశపడదు. నేను 2 నిమిషాలు నేను అయిపోయిందని చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. లేకపోతే నువ్వు వీళ్ళు క్రైస్తవులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే హిందువుల దగ్గరకు వచ్చి ఇగో మీరు విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారంతో సమానము, వ్యభిచారంతో సమానము, ఇవి రాళ్ళు, ఇవి కళ్ళుండి చూడలేవు, నోరులుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, వీటిని విగ్రహారాధనని బైబిల్ దేవుడు వ్యభిచారంతో పోల్చాడు, అసహించుకున్నాడని ఒక పాస్టర్. విగ్రహారాధనని ప్రభు అసహించుకోలేడు అని ఒకడు చెప్తున్నాడు. మరి వాళ్ళు పూజించే దేవుడి దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మతం మారుస్తూ, వాళ్ళ దేవుడిని తిట్టి, వాళ్ళ ఇళ్లలో ఉన్న పటాలన్నిటిని బయటపడేసేసి, టైల్స్ లో ఏమైనా హిందూ దేవతలు ఉంటే ఆ టైల్స్ కూడా పగలగొట్టి వస్తే ఇంకా మత సామరస్యం అనేది ఎక్కడ ఉంటదయ్యా? ప్రభు ఆగు బాబు, ఆగయ్యా, చెప్పేది నువ్వు. ఎందుకు ఆత్రం? ఎందుకు? ఏమన్నా బీపీ ఏమైనా ఉందా, లేకపోతే షుగర్ ఏమైనా ఉందా? ఆత్రం దేనికి నీకు? అదే నేను చెప్తా, అయిపోలేదు కదా, నాది అయిపోయిందని చెప్తే అప్పుడు నువ్వు చెప్పు. నువ్వు నేను సగంలో ఉన్నప్పుడే నువ్వు దూరేస్తే ఎట్లా తమ్ముడు? నువ్వు తప్పు కదా అది. చెప్పుకుంటా వెళ్తే నాకు అర్థం కాదు. అందుకే చెప్పుకోండి. నేను 2 నిమిషాలు అన్నా, 1 నిమిషం కూడా కాలేదు కదా. నువ్వు నీకు అంత తొందర ఏంటంటున్నా? ఒక సబ్జెక్ట్ చెప్తావు నాకు, అందుకే నా సబ్జెక్ట్ నేను చెప్తా, విను. ఇప్పుడు ఈ క్రైస్తవులు అనే వాళ్ళు వాళ్ళ దేవుడు వాళ్ళ ఇళ్లలో పూజించుకొని, వాళ్ళ చర్చిల్లో వాళ్ళ బైబిల్ చదువుకుంటూ ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. వాడు ఎప్పుడైతే మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మొదలు పెడతాడో అప్పుడు స్టార్ట్ అయింది గొడవ. ఇప్పుడు గొడవ చేస్తుంది ఎవడు? క్రిస్టియనా, హిందువా? చెప్పు. ఇప్పుడు చెప్పుకో చెప్పుకో. ఇప్పుడు దేవుడు అనేవాడు మనం ఎక్కడికో మనం వెళ్ళి చెప్తే దేవుడు ఎందుకన్నా, మన దేవుడి పని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళ మనసులోకి వెళ్ళి నువ్వు మారు అంటే వాళ్ళు మారుతారు. ఎవరో ఇప్పుడు ఫోన్ చేసి మరి క్రైస్తవులు ఎందుకు వస్తున్నారు మరి? సరేనన్నా, క్రైస్తవులు ఉంటారు. ఇప్పుడు దేవుడు వెళ్ళి క్రిస్టియన్స్, ఇప్పుడు ఈయన వెళ్ళి ఎవరో జీసస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితేనే కదా వాళ్ళు మారింది. వాళ్ళు వాళ్ళతో మాట్లాడకుండా మారడు కదా. అట్లాగే వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఎవరో వీళ్ళు
చర్చిలో కూర్చోనో ఇంట్లో కూర్చోనో ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు, వెళ్ళి దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడకపోతే మాట్లాడడం. మరి వీళ్ళు చేతులకు తీసుకోకూడదుగా విషయాన్ని. ఇప్పుడు నువ్వు వెళ్ళి పాఠాలు తీసి వాళ్ళ మా బెదిరించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అది నేను అనేది. ఇప్పుడు దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. మరి అయితే ఇంక చర్చిలు ఎందుకు, మరి పాస్టర్లు ఎందుకు మా ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు? పని పట్టలేదా? మీ దేవుడికి ఆగో, మీ దేవుడి కాదయ్యా, ఇదిగో నువ్వు మీ దేవుడికి అంత దమ్మే ఉంటే నాకు కూడా దేవుడు చెప్పిండు, నేను కూడా పోయి పంచాను. నాకు కూడా దేవుడు చెప్పిండు పంచమని నేను దేవుడు మాకు కూడా దేవుడు చెప్తున్నాడు. అరే క్రైస్తవులు వస్తే గుద్దంతా పగలదంగంటారా అని చెప్తున్నాడు. మరి మా దేవుడు కూడా చెప్పావనే అర్థమైందా? నేను మర్చిపోయా. ముందు ఇంకో మాట ఏదో అన్నావు ముందుగంట. ఏమన్నా ఇందా ఫస్ట్ ఇంకోటి ఏదో చెప్పావనే. సర్లే వదిలే. ఇప్పుడు నీ బాధ ఏంటి అది చెప్పు. ఫైనల్ గా నీ బాధ ఏంటి? నా బాధ ఏమీ లేదనే దేవుడు. మరి ఏం లేనప్పుడు ఎందుకు చేసావురా ఎర్రిపోక? ఫోన్ ఎందుకు చేసావు? మరి ఎవరో మడ్డగొడడానికి చేసావా? ఏం లేనప్పుడు మరి అవునన్నా దేవుడి గురించి పక్కన పెట్టే. ఎవడో దేవుడు? నీ అమ్మ ఏసుగాడు లంచ కొడుకు అయితే దేవుడు అంట. నీ అమ్మ బంగ్లాదేశ్ లో హిందువులను చంపి దెంగారు, రేప్ చేశారు ఆడవాళ్ళని. తెలుసా సంగతి నీకు? ముస్లింస్ పాకిస్తాన్ వెళ్ళి, అరే ఎర్రిపూక, నువ్వు పాకిస్తాన్ వెళ్ళి ఒక నెల రోజులు ఉండిరా. నేను భారతీయుడు అని చెప్పి నువ్వు అక్కడ ఉండిరా. అన్ని మతాలు సమానం అక్కడ చెప్పు. నీ ఒట్టకాయలు పోయిపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. ఏరా ఎందుకురా? వాళ్ళకి లేని దరిద్రం మనకెందుకురా? అవును. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ ఒక నెల రోజులు ఉండొస్తావు, ఒక ఛార్జీలు నేను పెట్టుకుంటాను. నేను అనేది అదే. ఇప్పుడు అసలు వాళ్ళకి ఎందుకు? అప్పుడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? ఒరే వాళ్ళు మనల్ని చంపుతున్నారా మన మీద పడి? నీకు అర్థమవుతుందా? వాళ్ళు మన మీద పడి మనల్ని చంపుతున్నారు. బంగ్లాదేశ్ లో కొన్ని లక్షల మంది హిందువులు చంపేశారు. ఏది కేవలం నువ్వు హిందువు అని చెప్పి చంపేశారు ముస్లింస్. అరే బాబు, మరి అక్కడికి వెళ్ళి అన్ని మతాలు సమానం అని చెప్పే నీ గుద్దలో దమ్ముందా? నేను పాకిస్తాన్ నేను పంపిస్తా, బంగ్లాదేశ్ పంపిస్తా, ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తా. నువ్వు బొట్టు పెట్టుకొని హిందువుని అని చెప్పి నువ్వు అక్కడ మాట్లాడగలవా? ఓ పని చేయండి అన్న, పోనీ మీరు మాట్లాడుతున్నారు ఇంత ఎదిగిన దాని నుంచి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి పోనీ. నేను అదే చెప్తున్నాను ఎరుపుక. వాళ్ళు అసలు మేము గౌరవించాం, లంజోడుకులు వాళ్ళని తిడతాం మేము. నా కొడుకులు నరికి తెంగుతాం, మేమే నరికేస్తాం. నీ పోటీ ఎరుపుకు నా కొడుకులు వాళ్ళందరూ సమానం అని చెప్పి వాళ్ళ నెత్తిని కూర్చోబెట్టుకుని మన మడ్డ మనకు గుడిపించారు వాళ్ళు. నీ పోటీ వాళ్ళు ఉండబట్టే. నేను నీకు చెప్తుంది అర్థం కావట్లే. నువ్వు మందేస్తున్నా నువ్వు బాగా మందుగా తాగున్నావు, అందుకే మేము చెప్పేది నీ మైండ్కి ఎక్కట్లేదు. నీకు ఆల్రెడీ మందు ఎక్కేసింది నీకు. వీడు వేస్ట్ నా కొడుకు సార్, కట్ చేయండి. నీ అమ్మ సోది నా కొడుకు లాగా ఉన్నాడు.